తెలంగాణ ప్రాచీన వైభవానికి సజీవ సాక్ష్యం శాతవాహనులు ఇక్ష్వాకుల కాలం నాటి బౌద్ధ సంస్కృతికి నిలయం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బౌద్ధ మహాస్తూపం 3వ శతాబ్దానికి చెందిన ఈ నిర్మాణం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపాల్లో ఒకటిగా చరిత్రకారుల ప్రశంసలు అందుకుంది. ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా ఎదిగే అన్ని అర్హతలు ఉన్న ఈ చారిత్రక క్షేత్రం నేడు అధికారుల నిర్లక్ష్యం, మౌలిక వసతులేమితో వెలవెలబోతుంది. ఈ చారిత్రక ధామంపై ప్రత్యేక కథనం. వేల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర, బౌద్ధ ధర్మ వ్యాప్తికి రాజమార్గంగా నిలిచిన నేల. శాతవాహనులు ఇక్ష్వాకుల కాలంలో విలసిల్లిన నేలకొండపల్లి బౌద్ధ మహాస్తూపం తెలంగాణ గర్వ కారణం. పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో వెలుగు చూసిన విహారాలు, బౌద్ధ విగ్రహాలు, నాణాలు ఈ ప్రాంతపు ప్రాచీన వైభవానికి అద్దం పడుతున్నాయి. విశ్వవ్యాప్తంగా బౌద్ధులకు, పర్యాటకులకు పవిత్ర ధామంగా నిలవాల్సిన ఈ క్షేత్రం నేడు పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. చరిత్ర గొప్పదే, కానీ ఇక్కడ పర్యాటకులకు కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. మహాస్తూపాన్ని చూడడానికి వచ్చే సందర్శకులకు కనీసం గుక్కెడు తాగునీరు లభించని పరిస్థితి నెలకొంది. ప్రత్యేకించి మహిళలు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రకృతి అందాలు, చారిత్రక ఆనవాళ్లు ఉన్నప్పటికీ ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బౌద్ధ స్తూపం దక్షిణాసియాలోనే అతిపెద్దది. మరి పాలకుల నిర్లక్ష్యం వలన ఇది అభివృద్ధి నోచుకోక ఇలాగే ఉంటుంది. గతంలో ఇప్పటి వరకు దాదాపు 9 కోట్ల వరకు నిధులు వచ్చిన అభివృద్ధి మాత్రం శూన్యం. ఇక్కడ ఎంత నిర్లక్ష్యంగా ఉంది అంటే పర్యాటకులు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎటువంటి ఫెసిలిటీ లేక, కనీసం తాగునీరు లేదు, విద్యుత్ లేదు, ఒక కూర్చోవడానికి బల్లాలు లేవు, ఇక్కడ సరైన గైడ్ లేడు. చెప్పడానికి ఇంత నిర్లక్ష్యంగా ఇంత బౌద్ధ స్తూపాన్ని ఉంచడం బాధాకరంగా ఉంది. ప్రజాధనం వృధాకు నేలకొండపల్లి విశ్రాంతి భవనమే ప్రత్యక్ష నిదర్శనం. పర్యాటకుల సౌకర్యార్థం దాదాపు 90 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన విశ్రాంతి భవనం ప్రారంభానికి నోచుకోలేదు. నిర్మాణం పూర్తయి 3 ఏళ్లు గడుస్తున్నా నేటికి తాళాలు వేసే ఉంచడంతో ఆ భవనం నిర్లక్ష్యానికి గురవుతోంది. సరైన పర్యవేక్షణ లేక పిచ్చి మొక్కలు మొలిచాయి. దీనిపై అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చాం, పిల్లగాళ్ళతోని పార్కు లాగా తీసుకొని ఇది చూపెట్టుకోవడానికి మేము వచ్చాము. తాగడానికి నీరు కానీ, కూర్చోడానికి బల్లాలు కానీ ఎటువంటి సౌకర్యం లేదండి. పిల్లగాళ్ళకి కానీ, మనకి వెనకబడ్డ చిన్న చిన్న వాళ్ళకి కానీ ఏమైనా చూపెట్టుకోవడానికి మంచిగా ఉంటది. ఇది కొద్దిగా దీనికి పట్టించుకోవాలనేది మేము కోరుకుంటున్నాం. పురావస్తు శాఖ, పర్యాటక శాఖల మధ్య సమన్వయ లోపం ఈ చారిత్రక ప్రాంతానికి శాపంగా మారింది. సరైన ప్రచారం కల్పించి మౌలిక సదుపాయాలు మెరుగుపరిస్తే దేశ విదేశాల నుంచి పర్యాటకుల రాక పెరుగుతుంది. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతో పాటుగా చిన్న తరహా వ్యాపారులకు, రవాణా రంగానికి ఆర్థికంగా బాసట లభిస్తుంది. కానీ ఆ దిశగా పర్యాటక శాఖ ఎలాంటి కార్యాచరణ రూపొందించకపోవడంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. నేలకొండపల్లి బౌద్ధ మహాస్తూపాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తక్షణ చర్యలు అవసరమని ప్రజలు కోరుతున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రానికి పూర్వ వైభవం రావాలంటే ప్రభుత్వాలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో నిధులు కేటాయించి అభివృద్ధి పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.